నిలబెడతాడు. మూడవదిగా మనం చదివితే మత్తయి సువార్త 20వ అధ్యాయం 14వ వాక్యం. నీకిచ్చినట్టే కడపటి వచ్చిన ఈరికిచ్చుటకు ఏమైందట? నాకు ఇష్టమైనది, నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ము ఇస్తాను. ఆమేన్. నేను అంటాను, యేసుప్రభు అంటాడు, మూడోది ఆయనకి ఇష్టం ఏమిటి? ఈ మందిరం ఇక్కడ పరిచర్య ప్రారంభించిన నాటి నుంచి ఉన్నవాళ్ళ చేతులు ఎత్తని ఏమనలే. ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 9 అయ్యి బాబాయ్ 10 మంది. వాక్యం అంటది, ఈ 10 మందికి ఎంతో ఈరోజు వచ్చిన వారికి కూడా అంతే దేవుడు ఇస్తాడు. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. నేను సీనియర్నండి, ఉదయాన్నే వచ్చి కష్టపడ్డాను కదా. నేను ఈ పునాది, ఈ మందిరం ఈ పరిచర్య ప్రారంభించిన నాటి నుంచి ఉండి ఉన్నానండి. నాకు ఒక వేరే స్థానం ఇవ్వవా దేవా అంటే ఆయన అంటాడు, మీ అందరికీ ఒకే స్థానం, నూతన యెరూషలేము. హల్లెలూయా. ఆనాటి నుంచి ఉన్న వారికి అదే స్థానం, ఈనాడు వచ్చిన వారికి అదే స్థానం. హల్లెలూయా. ఆయన ఇష్టం ఏమిటంటే క్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి ప్రభు రాకడికి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఏ కొలత లేదు, అందరికీ ఒకే జీతం, అది పరలోక రాజ్యం. హల్లెలూయా. 20 సంవత్సరాలు భక్తి చేసిన వాడికి పరలోకంలో ఇంకో స్థానం ఏమీ లేదు. 50 సంవత్సరాలు భక్తి చేసిన వాడికి ఇంకో స్థానం ఏమీ లేదు. దేవుడు అంటాడు, మీకిచ్చినట్టే వీళ్ళకు కూడా ఇచ్చటము నా ఇష్టం. హల్లెలూయా. అంటే మనందరికీ, ఇక్కడ కూర్చున్న మనందరికీ ఒకే జీతం ఇస్తాడండి, అదే నిత్య జీవము. ఆమేన్. అదే నిత్య జీవం, పరలోక రాజ్యానికి మనల్ని చేరుస్తాడు ఆయన. కారణం ఏంటంటే మనందరికీ ఒకే జీతం అండి. వేరే జీతం ఉందా? ఈ లోకాధికారులు అయితే చదువును బట్టి, వాళ్ళకున్న టాలెంట్ను బట్టి, పోస్టును బట్టి శాలరీ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కానీ యేసయ్య కాడ మాత్రము ఒకే జీతం. ఏంటిది? ఒకే జీతం, పరలోక రాజ్యము, నిత్య జీవం. ఆమేన్. హల్లెలూయా. ఇంకొకటి ఉందా? ఇంకొకటి ఏమి? నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు అనకూడదండి. నువ్వు నిన్నగాక మొన్న వచ్చినా నువ్వు ఆది కాలం నుండా నీకు పరలోకమే, వీళ్ళకి పరలోకమే. హల్లెలూయా. ఇంకోటి ఏమైనా ఉందా? చెప్పరేందండి, ఏమీ లేదు. ఎందుకంటే యేసయ్యకి ఏ భేదము లేదండి. రేపు రక్షించబడిన వారికి అదే పరలోకం, సంవత్సరం తర్వాత రక్షించబడిన వారికి అదే పరలోకం, ఆది కాలము నుంచి ఉంటున్న మనకి అదే పరలోకం. ఆయన అంటాడు, నేను మీకు ఇచ్చినట్టే వారికిచ్చుటకు నాకు ఇష్టమాయను. హల్లెలూయా. హల్లెలూయా. మనందరికీ నిత్య జీవము ఇవ్వటము ఆయనకి ఇష్టమట. ఎవరికి చెప్పాలనా? మనందరికీ నిత్య జీవం ఇవ్వటము అపోస్తుల కార్యములో 11వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదివితే, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 17వ వాక్యం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా, దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడని? ఏంది పేతురయ్య గారు? ఆ కొర్నేలి ఇంటికి పోయి, ఆ అన్నయ్య ఇంటికి పోయి అన్నం తినొచ్చావా? అయ్యి బాబోయ్,
అపవిత్రమైన వారి మధ్యలో కూర్చొని వచ్చావా? పేతురు గారు అంటాడు, నేనేమందును? సున్నతి పొందిన మనకుని, నిబంధన జనులైన మనకుని ధర్మశాస్త్రము కలిగిన మనకుని, యోధా దేవుని ప్రజలం అనుకుంటున్న మనకుని ఏ వరములు ఇచ్చాడో అదే వరములు అన్యజనులకు కూడా పంచిపెట్టాడు. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. వాళ్ళు అనుకుంటున్నారు సున్నతి పొందిన మనం, నిబంధన కలిగిన మనం, ధర్మశాస్త్రం కలిగిన మనం, దేవుని ప్రజలైన మనకే దేవుని వరాలు, ఇంకెవరికి ఇవ్వడు దేవుడు. కళ్ళారా చూసి అంటాడు, మనకి ఏ వరాలు ఇచ్చాడో అది నుండి అందరికీ అయే సమానంగా వరాలు చెప్పాలి. గ్రీకు దేశస్థుడని, యూదుడని ఏ భేదము లేదు, అందరికీ ఒకే వరములు ఇస్తా ఉన్నాడు. ఆమేన్. ఎందుకంటే ఆది నుంచి దేవుని ప్రజలు అనుకున్న వారికి అదే వరములు, అన్ని జనులు అనుకొని దేవుని సన్నిధికి వచ్చి మనసు మార్చుకొని యేసు దేవుడు సృష్టికర్తనే, యెహోవా నిజమైన దేవుడని తెలుసుకొని వచ్చిన అన్ని జనులకి అదే వరములు. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆయన నిత్య జీవాన్ని, ఆయన వరములను, ఆయన పరిశుద్ధతను, ఆయన రక్షకులను అందరికీ పంచిపెట్టుటకు ఆయనకు ఇష్టమైంది. చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, ఆదిలో మనల్ని దేవుడు ఎలాగ ఆశీర్వదించాడో, కొత్తగా ఈ మందిరంలోకి వచ్చిన వారిని కూడా అలాగే ఆయన ఆశీర్వదించడం ఆయన ఇష్టం. హల్లెలూయా. ఆయన ఇష్టమా కాదా? నువ్వేమంటావు? నువ్వు తెచ్చావు, ఆశీర్వదించబడ్డావు అంటావండి. మాని నాకు ఇష్టమైంది నాన్న. హల్లెలూయా, హల్లెలూయా. నేను మందిరానికి తెచ్చినప్పుడు దరిద్రులు ఇల్లు, ఇప్పుడు చూడు ఎట్టున్నారు అని నువ్వు అనుకుంటున్నావు అనుకో. ఆయన అంటాడు, నా ఇష్టం నాన్న, నా ఇష్టం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ఇష్టం. చూడనా, నేను తెచ్చానన్న, ఈ నాకంటే పెద్ద సంఘంలో ఉంటున్నాడనా అన్నాడు ఒక ఆయన. నేనన్నా ఆయన ఇష్టం. హల్లెలూయా. ఎవరిష్టం? యేసన్న గారి ఇష్టం అన్నాడు. యేసన్న గారి ఇష్టం కాదు, ఆయన ఇష్టం. హల్లెలూయా. ఎవరిష్టం? చెప్పలేదండి. యేసన్న గారు ఎప్పుడు చెబుతాడు, అరే నేను మీ మీద కరుణించి జాలి చూపి ఏదైనా ఒక సంఘంలో పెట్టినా మిమ్మల్ని తప్పు చేసినప్పుడు ఆయనకి ఇష్టం లేకపోతే ఆ సంఘం వాళ్ళు కూడా నేను దోలేస్తారు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంఘం వాళ్ళు కూడా నేను తోలేస్తారు, నువ్వు ఉండవు సేవలు అంటాడు. పంపేటప్పుడే చెబుతాడు, జాలిపడి పంపుతున్నా, మనసు మార్చుకుంటే ఉంటావు, దేవునికి ఇష్టం లేకపోతే ఇంటికి వెళ్తావు అంటాడు. అంతే. చాలామంది వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నేను అనేది ఏంటంటే మనందరికీ కూడా సమానమైనటువంటి వరాలు, ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. ఆమేన్. ఏమిస్తాడు మనకి? ఎవరిని మనం అతిశయపడకూడదండి, ఎవరి మీద కూడా, ఎవరి మీద మనం అసూయ పడకూడదండి. మనల్ని ఎలా ఆశీర్వదించాడో మన ద్వారా వచ్చిన వారిని కూడా అలాగే ఆశీర్వదిస్తాడు. విశ్వసిస్తే హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. మనల్ని ఎంతగా హెచ్చించాడో మన ద్వారా వచ్చిన వారు కూడా అంతగానే హెచ్చించబడతారు. ఆమేన్. పడతారా లేదా? వాళ్ళ మీద మనం అసూయ పడకూడదు. మనం తెచ్చాం బాగుపడ్డారు, మనం తెచ్చాం బాగుపడ్డారు అన్నామంటే నీకు దేవుడు తెలియదని అర్థం, దేవుని వాక్యం తెలియదని అర్థం. మనం దేవుని సన్నిధిలో మనందరికీ ఇక్కడ కూర్చొని మనందరికీ పిల్లలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు కలిగిన వారందరికీ సమానమైన ఆశీర్వాదం ఇస్తాడు. ఏ హెచ్చు తగ్గులు ఉండవు. ఆమేన్. ఉంటాయి హెచ్చు తగ్గులు? చెప్పరేందండి. సమానమైన ఆయన అంటాడు. ఎందుకు అలా అంటారు శిష్యులారా, నా తోటి సహోదరులారా? మనకి ఏ వరాలు ఇచ్చాడో చెప్పరేందండి. మనకి ఏ వరాలు ఇచ్చాడో వారికి సమాన వరములే ఇచ్చాడు. హల్లెలూయా.
హల్లెలూయా. మనం ఎలాగ పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మను పొంది అన్య భాషలు మాట్లాడేమో, అలాగే కొర్నేలి ఇంట్లో కూడా అలాగే పరిశుద్ధాత్మను పొంది అన్య భాషలు మాట్లాడిరి. ఏమందుము? ప్రభువు కార్యములను అడ్డగించుదమా? ఏ భేదము లేదు. మనల్ని ఎలాగైతే అగ్ని అభిషేకముతో నింపాడో అలాగే ఆ ఇంటిలో కూడా అగ్ని అభిషేకముతోనే నింపాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆయన ఎవరికైనా, ముందున్న వారికైనా వెనకొచ్చిన వారికైనా ఏ భేదము లేదండి. ఆయన అందరికీ సమానమైన వరములు ఇస్తాడు ఆయన. ఆమేన్. ఏం చేస్తాడండి? సమానమైన వరములు ఇస్తాడు. ఆనాడే కాదు, ఈనాడు కూడా మనందరమే అన్ని జనులమైన యేసును నమ్మి ఆయన సన్నిధికి వస్తే యూదులకు ఎంత ఆశీర్వాదం ఉందో, యూదులకు ఎంత స్థానం ఉంది. ఇంకో మాట చెప్పనా, అసలు మనం లేకుండా వాళ్ళకి విమోచన లేదు. అర్థమైందా మీకు? మనము లేకుండా, పౌలు గారు అంటాడు, మనము లేకుండా వారికి సంపూర్ణత లేదు, సంపూర్ణత కాలేరు. హల్లెలూయా. యోధా జనాంగానికి పాత నిబంధన భక్తులకి విమోచన కావాలంటే కొత్త నిబంధన సంఘం ఉండాలి. అంత ధన్యత మనకిచ్చాడండి. ఆమేన్. హల్లెలూయా. అంటే విమోచన, నేను అంటాను ఆ మాటను బట్టి 40 సంవత్సరాలు 35 సంవత్సరాల నాటిని రక్షించబడిన మనకి నూతనంగా వచ్చిన భక్తులు సంఘము లేకుండా విమోచన ఉండదు. ఎందుకంటే అంతటా అందరూ మారు మనసు పొందవలెనని ఆయన ఇష్టమై ఉన్నది. హల్లెలూయా. 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 అంతటా అందరూ మారు మనసు పొందితేనే మనకి విమోచన. ఆమేన్. అంటే అందరికీ సమానమైన వరములను దేవుడు మనకిస్తాడు. యోహాను సువార్తమానం 17వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చదివితే, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్టు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారందరినీ ఆయన నిత్య జీవము అనుగ్రహించున్నట్టు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం అనుగ్రహించెను. హల్లెలూయా. తన కుమారుడైన యేసయ్యకి ఎలాంటి నిత్య జీవం ఇచ్చాడో, తన కుమారుడైన యేసయ్యని ఎలాగైతే మహిమపరిచాడో తండ్రి అయిన దేవుడు, అలాగే కుమారుడైనటువంటి యేసయ్యని వెంబడిస్తున్న మనందరికీ అలాంటి మహిమనే ఇచ్చాడు. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. అందుకే ఆయన వచ్చినప్పుడు ఆయన రూపముగా మార్చబడతాం. ఎలా మార్చబడతామండి? ఆయన వచ్చినప్పుడు ఆయన రూపముగా మార్చబడతాం. ఆయన వచ్చినప్పుడు ఆయన పోలికలో ఉంటాం. ఆయనకి ఎంత మహిమ ఉందో సంఘానికి అదే మహిమను దేవుడిస్తాడు. హల్లెలూయా. అలాంటి మహిమ ఇస్తాడట. నీ కుమారునికి నువ్వు ఎంత ఇచ్చావు అంత మహిమ నీవు నాకు ఇచ్చిన వారందరికీ ఆ మహిమను పంచిపెట్టడానికి అధికారం ఇచ్చావు. హల్లెలూయా. ఏంది బ్రో తండ్రి, నాకు వారికి తేడా లేదు అన్నాడా? అనలేదండి. మనకే భేదాలు, వాడెంత ఈడెంత అని. కానీ యేసయ్య అంటాడు, నాకెంత మహిమ ఇచ్చావు, నీ ద్వారా నన్ను వెంబడిస్తున్న సర్వ శరీరులకి అంత మహిమనిచ్చడానికి అధికారం ఇచ్చావు. చదువు మరలా మాటని. నీ కుమారుడు ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్టు సర్వ శరీరులకి, ఆ సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం, నిత్య జీవ మహిమనిచ్చటానికి అధికారం. ఆమేన్. హల్లెలూయా. అందరికీ, కొందరికినా? కొత్త వాళ్ళు వచ్చేలేక పాత వాళ్ళని జ్ఞాపకం చేసుకోవటం లేదు పాస్టర్ గారు అంటావా? అయ్య బాబు ఎట్టాను బాబు ముసలమ్మ మూతి తెచ్చుకొని. హల్లెలూయా. కొత్త వాళ్ళు వచ్చేలేకే
పాతోళ్ళు జ్ఞాపకం రావట్లేదంటావా అనబాకు. నీకు ఎంత నిత్య జీవమో, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, నీకెంత నిత్య జీవమో చెప్పరేందండి వారికిని. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఈ మినిస్ట్రీలోకి సేవకుడిగా వచ్చి 21 సంవత్సరం, నిన్నగాక మొన్న కూడా వచ్చి ఉంటారు. వాళ్ళకి ఎంత ధన్యతో నాకు కూడా అన్ని వేరే ఏమి ఉండదండి. హల్లెలూయా హల్లెలూయా. అంటే నేను అంటాను, మనందరికీ ఒకే సమానంగా నిత్య జీవాన్ని ఇస్తాడు. హల్లెలూయా. కొత్తోళ్ళు వచ్చారు, పాతోళ్ళు మరిచిపోయారన్న అంటే నీ అంత అవివేకం ఇంకొకరికి ఉండదు. ఎందుకంటే సమానమైన ప్రేమే ఉంటుంది. పాతోళ్ళని ఎక్కువగా ప్రేమించేది ఉండదు, కొత్తోళ్ళని తక్కువగా. ఇంకో సంగతి తెలుసా, కొత్త గొర్రెల్ని ఎక్కువ ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలా? మా జానపాలు కూతురు పట్టుగా నవ్యా 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 అని ఎగరేశాడు. ఇప్పుడు ఎవరిని ఎగరేస్తున్నాడు? కొడుకు పట్టుకొని కొడుకు కొడుకు కొడుకుని ఎగరేస్తున్నాడు. ఇప్పుడు ఎక్కువ ఎవరిని ప్రేమిస్తున్నావు జానపాలు? ఏ చెప్పు, ఏం కాదు అట్టను బాకులే. హల్లెలూయా. మానవ జాతి కొడుకునే ప్రేమించింది, అవునా కదా? అవునా కదా? మానవ జాతి ఎవరిని ప్రేమించింది? చెప్పరే నా తల్లులారా, కొడుకునే ప్రేమించి, అవునా కదా? ఆయనకుసేపు నా చూస్తారు ఎవరిని ఎక్కువ ప్రేమించాడు. హల్లెలూయా. సాయంత్రం చూస్తారు. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు చదువుకొని కూతుర్ని ఎక్కువ ప్రేమించాడు, కొడుకుని ఎక్కువ ప్రేమించాడు. సాయంత్రం చదువుకొని మీరు అయ్యా మానుకుంటావా, చేస్తావా? హల్లెలూయా. అప్పుడు మార్కులు ఎత్తుకొని జానపాలు ఎవరిని ప్రేమించాడు. ఆమేన్. అంటే ఏ భేదము? అలా అంటున్నారు, అటు ప్రేమించేవాడు కాదులేండి. మొదట కూతురే. హల్లెలూయా. బంగారం. ఆమేన్. నా దృష్టిలో నా అమ్మాయి నా బంగారం అండి. అది దేవుడు కాదు, బంగారం. హల్లెలూయా. కారణం ఏంటి? దేవుని సన్నిధిలో, దేవుని ద్వారా, దేవుని సన్నిధిలో అందరికీ ఏం చేస్తాడట ఆయన? ఎప్పుడు ఇవన్నీ ఇస్తాడు మనకి? కీర్తనల గ్రంథం 107వ కీర్తన 28వ వాక్యాన్ని మనం చదివితే, చదువునాను. శ్రమకు తాడలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలన్నిటిలో వారిని విడిపించెను. ఆమేన్. మనమట ఈ లోక పాపభోగాలలో ఉన్నప్పుడు, శ్రమలు పడుతున్నప్పుడు, పాపము ద్వారా బలహీనతలు వచ్చినప్పుడు, శ్రమలకు తాడలేక మొరపెట్టినప్పుడు ఆయన ప్రియకుమారుడైన యేసయ్య రక్తం మనల్ని విమోచించింది. విమోచించిన మనల్ని పరిపూర్ణులుగా చేస్తుంది. పరిపూర్ణంగా చేసినటువంటి ఆయన నిత్య జీవాన్ని ఇచ్చి ఆయన మహిమతో మనల్ని నింపుతున్నాడు. ఆమేన్. ఏ భేదమో లేదు, సమానమైన ఆశీర్వాదమే. హల్లెలూయా. మనందరికీ నిత్య జీవము అందరికిచ్చుట ఆయనకి, మీకిచ్చినట్టే వారికిచ్చుటకు కూడా నాకు ఇష్టమై ఉన్నది. ఆమేన్. ధర్మశాస్త్ర ప్రజలకు ఏ వరములైతే ఇచ్చాడో అన్య జనులకు కూడా అదే వరములు ఇచ్చుటకు ఆయనకి ఇష్టం. యోధా జనాంగానికి ఏ ఆశీర్వాదం అయితే ఇచ్చాడో అదే ఆశీర్వాదము దేవుడు మనకి అనుగ్రహించాడు. ఆమేన్. కాదనటానికి లేదు. హల్లెలూయా హల్లెలూయా. మనందరికీ ఒకే చెప్పరేందండి, మనందరికీ సమానమైన వరములు ఇచ్చాడు. హల్లెలూయా. కాకపోతే యాజకుడు ఒక మెట్టు ఎక్కిస్తాడు. ఎన్ని తలంతులు జానపాలు? యాజకుడు ఎన్నినా? యాజకుడు ఎండి? విశ్వాసులు అరతులం ట్రైనింగ్ చేసేవా? విశ్వాసులు ఎన్ని తుణాలు ఎత్తు? సేవకుడు అక్క చదువుతారు. విశ్వాసి అరతులం ఎత్తు, సేవకుడు 4 తులాల ఎత్తు, ఎండి కలిగిన విలువ కలిగిన వాడు. విశ్వాసి
చెప్పరేనండి. అరతులం విలువ కలిగిన వాడు అయినా నీకు నిత్య జీవమే, నాకు నిత్య జీవమే. హల్లెలూయా. అంటే ఇప్పుడు వ్యత్యాసం చూపటానికి కాదు నేను ఈ మాట అడిగింది. 4 తులాల వెండి ఎలువ కలిగినటువంటి నాకు నిత్య జీవమే, అరతులము కలిగిన విలువ కలిగిన నీకును నిత్య జీవమే. ఇంకోటి ఉందా? లేదు. హల్లెలూయా. కాకపోతే ఒకటి ఉంది, మీ అందరి పేర్లు నా నొసట, నేను ఎంతమందికి అయితే బాప్తిసాలు ఇస్తానో వారందరి పేర్లు నా నొసట రాయబడి ఉంటాయి. హల్లెలూయా. అదే మీకు నాకు ఇచ్చేది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనందరికీ నిత్య జీవమే. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనల్ని విమోచించుట ఆయన చిత్తం, పరిశుద్ధపరిచి సంపూర్ణంగా చేయుట ఆయన చిత్తం, నిత్య జీవాన్ని ఇచ్చి మహిమపరచుట ఆయన ఇష్టం. హల్లెలూయా. ఈ మాటలు మీ హృదయాలలో స్థిరపరిచి నడిపించునుగాక, పరిశుద్ధపరచునుగాక, సంపూర్ణంగా చేయునుగాక, నిత్య జీవం ఇచ్చి మహిమపరచునుగాక. ఆమేన్. మోకరించి